24వ వచన భాగాన్ని, 25వ వచన భాగాన్ని, 26వ వచన భాగము మనం చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము పొందునుగాక. యెహోవా మందిరముల నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును పిల్లరా, ఈ సమయంలో మొట్టమొదటిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వాస్తవంగా అలాగే దేవుడి సేవకులు, దూరం నుండి వచ్చినటువంటి దేవుడి సేవకులు రెవరెండ్ శామ్యూల్ గారికి మొదటిగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుడి సేవకులతో వచ్చినటువంటి ప్రియులు శంకర్ గారికి, అలాగే లాజర్ గారికి ప్రభు పేరిట మరి వందనాలు. వారు చక్కగా దాదాపుగా ఎవరో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. దాన్ని బట్టి దేవుడి స్తోత్రాలు. ఆ తర్వాత ఈరోజు మరి కార్యక్రమానికి అటెండ్ అయిన వ్యక్తుల్లో మరి కొంతమంది మాకు తెలుసు. మొదటగా జగదీష్ గారు, మాధురి సిస్టర్ గారు మాకు పరిచయము. ఆ తర్వాత మాధురి అక్క, ఆ తర్వాత మయూరి సహోదరి, ఆ తర్వాత మంజుల, ఈ సిస్టర్ నాకు తెలుసు. తర్వాత మా యశోద సహోదరి, మరి కొంతమంది నాకు పరిచయము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నవారు తల్లుళ్ళు, మరి అమ్మగారు వాళ్ళు నాకు పరిచయం లేదు. మరి మీరందరూ చాలా చక్కగా విశ్వాసంతో మరి చక్కని బైబిల్ తీసుకుని ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. మరి మిమ్మల్ని నేను తర్వాత పరిచయం చేసుకోండి. మీ అందరికి కూడా ప్రభు పేరు వందనాలు. అలాగే సిస్టర్ గారి పేరు గుర్తు లేదు, కానీ మమ్మల్ని ఇక్కడికి వచ్చినప్పుడల్లా చక్కగా పలకరిస్తూ చెబుతుంది. పేరేంటన్నా? కవిత. కవిత గారిని బట్టి మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనందరం ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము ఇక్కడ ఏదో ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్నాము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన ఈ దినము. నీవు నేను కాదు, జగదీష్ గారు కాదు, మాధురి గారు కాదు ఏర్పాటు చేసుకున్నాం. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసిన దినం. వాస్తవంగా ఈ యొక్క ఆలోచన అనేది, ఈ మందిరము ఇలాగూ దేవుడి సన్నిధి, ఈ ప్రేయర్ హాల్ దేవుడి సన్నిధిని ఏర్పాటు చేయటం అనేది మనస్సులో కలిగింది. వాస్తవంగా మా ఆలోచనలో సిస్టర్ గారు బ్రదర్ ఆలోచన న్యూ ఇయర్లో, నూతన సంవత్సరంలో ఇది చక్కగా ప్రేయర్ చేసి నూతన సంవత్సరంలో ఇది ప్రారంభించుకున్నాం అనే ఆలోచన చేసి మేము అనుకున్నాం. కానీ కాలాలు సమయాలు దేవుడి తన స్వాధీనం. అనుకున్న విధంగా ఎందుకన్నా జగదీష్ గారి మాట వచ్చింది, దేవుని చిత్తం అయితే నవంబర్ ఎండ్ కల్లా ఇది పూర్తి అవ్వాలి. దాంట్లో ఎందుకే మనం దేవుడిని ఆరాధించాలి, ప్రార్థన చేయాలా అని అన్నటువంటి ఒక మాట పలికేయడం. నిజంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడి కొరకైనటువంటి ఆశ ఆయన అనుకున్నట్లుగానే ఈ నూతన సంవత్సరానికి ముందే ఇదంతా కూడా ప్రారంభించబడి దేవునికి స్తోత్రం, ఇదంతా కూడా పూర్తయి మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధించుకోవడానికి మంచిగా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మరి ఈరోజు సాక్ష్యం ఉన్నది, మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ దేవుడి చిత్తం అయితే ఈ మందిరం కనుక ఎంత ప్రయాసం ఉన్నదో, ఎంత కష్టం ఉన్నదో, దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇవన్నీ నెక్స్ట్ వీక్ లేదా తర్వాత మనం చెప్పుకుందాం. దేవుడు కృప వల్ల ఇది మనకు అనుగ్రహించబడింది. మరి దేవుడి సన్నిధిలో నేను ఆలోచన చేశాను. ఒకప్పుడు జగదీష్ గారు, మరి మాధురి సహోదరు ఎలా అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన. మరి వాస్తవంగా తిరుపతి వెళ్ళి తిరుపతిలో పూజలు చేస్తూ, తిరుపతి మరి ప్రదక్షిణాలు, ఒక వారం సాయిబాబా టెంపుల్, ఒక వారం దుర్గమ్మ టెంపుల్, ఒక వారం మరి ఎంతంటే దేవుడికి ఎదనటువంటి వ్యక్తులు ఈ రోజు వారు దేవుళ్ళలోకి వచ్చారంటే జగదీష్ గారు కానీ వారు కారణం ఏంటంటే, నేను ఆలోచన చేశాను, దేవుళ్ళలోకి రావడమే కాదు, దేవుని విశ్వాసం ఉంచడమే కాదు, అవన్నీ విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చి దేవుని కొరకు ఇలాంటి మరి మందిరము కట్టడానికి ఆలోచన చేస్తే ప్రియులారా, నిజంగా నేను ఆలోచన చేసి వారి తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మరి జగదీష్ గారి యొక్క తల్లిదండ్రులు మరి భూపతి జగపతి గారి యొక్క మరి తల్లిదండ్రులు మరి పేరు నేను విన్నా. వారు చౌటా డేవిడ్ గారు, తర్వాత తల్లి వెంకటరత్నం గారు. వారు దేవుని దూరంగా తల్లి మంచిగా ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధించి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిందని నేను విన్నాను. హల్లెలూయా.
ఆ తర్వాత నేను ఆలోచన చేశాను, మాధురి సిస్టర్ గారి యొక్క తల్లిదండ్రులు శివయ్య గారు, అలాగే ఝాన్సీమ్మ గారు. శివయ్య గారు అయితే దేవుని అడగలేదు, కానీ వారి తల్లి గారు ఝాన్సీమ్మ గారు ఎంతో ప్రార్థన దేవుల్లో బిడ్డల కొరకు ప్రార్థన చేసిందని నేను విన్నాను. దేవునికి స్తోత్రం. ఆ తల్లిదండ్రులు అనాథలో చేసిన ప్రార్థనలు ఎక్కడికి పోలేదు. ఆ బిడ్డలను ఆశీర్వదించి దేవుని మార్గంలోకి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో తెలిపింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదో ఎవరో ఒక ప్రార్థన బట్టి వారు దేవునిలో ఉండి దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మనకు సమయం లేదు కనుక దేవుడి చేత మంది కొన్ని విషయాలు సాక్ష్యాలు మరి నెక్స్ట్ వీక్ లో పంచుకుందాం. మరి సమయం ఆలస్యం చేయకుండా మరి దైవ సేవకులు ఉన్నారు కనుక ఒక 15 నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. ఆ తర్వాత ప్రార్థన చేద్దాం. ఈ మందిరమును విషయంలో ప్రయాసపడినటువంటి జగదీష్ గారి కుటుంబం కొరకు, మాధవ్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత క్లోజ్ చేసుకుందాం. ఈ సమయంలో దేవుని సేవకులు డైరెక్టర్ శామ్యూల్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. చప్పట్లో దైవ సేవకులు మనం ఆహ్వానిస్తాం. మంచి సమయాన్ని మనకి అనుగ్రహించిన దేవాత దేవుడు బట్టి చేతులెత్తి అతను స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మనందరినీ అలాగే ఈ మందిరాన్ని కట్టి పరిచయించినటువంటి జగదీష్ గారికి, మాధురి గారిని గొప్పగా వారిని దీవించుగా సంతోషం. నాకు టైం పావుగంటలోనే ముగించాలి. మరి పావుగంటలోపే ముగించడానికి నేను తక్కువ మాట్లాడేవారు ఎక్కువ మాట్లాడేవారు అది అన్యుడి కాకుండా తక్కువగా మాట్లాడి దేవుడు నేను కూడా 2 సంఘాలు ఆరాధన చేసి దీక్షలు రావడం జరిగింది. అదివరకు పెట్టుకున్నారు ఏంటంటే నాకు ఆ సమయం కలిసి వచ్చిందని వాళ్ళు చెప్తూ కొత్త సంవత్సరాలు కాదు మందిరం ఓపెనింగ్కి. ఇంకా మన మందిర విషయంలో ఎంత ముందుకు మనము నిర్ణయం తీసుకున్న అంత మంచిది. ఏదైనా ఆలస్యం చేయవచ్చు, కానీ మందిర విషయంలో మనము ఆలస్యము చేయకూడదు. కనుక మరి వాళ్ళు మంచి ప్రేరణ వాళ్ళకి ఇచ్చారు దేవుడు. త్వరగా మందిరంలో ఆరాధన జరగాలని. మరి ఈ స్థలాన్ని వారు ఇంటికి ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రేరణ మంచి మనస్సు, దేవుని మందిరానికి స్థలం ఇవ్వాలి. చక్కని ఏసీ ఉంది, మంచి లైట్లు ఉన్నాయి, చక్కగా మీరు కూర్చోడానికి సాపలు కూడా అవసరం. చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. మరి చక్కగా మరి కోడేమి కూడా జగదీష్ గారికి ఆస్కార్ చెప్తున్నాను, విజయవాడ తీసుకోవచ్చు. 17,000 జగదీష్ గారే ప్రెజెంట్ చేశారని చెప్తున్నారు. మంచిది. ఈ స్థలంలో కోడే మీద అగ్ని మండులుగా వాక్యం ఒక మండులుగా హృదయాలను మండించడం కాక చాలా సంతోషం. ఈ సమయంలో అందరూ చిన్న పనులు పాడుకొని 10 నిమిషాలు ముగిస్తాను. అందరికీ సీట్లు అందజేస్తారా? పనులు పాడుకుందాం. ఏదైనా జరుగునా మా దేవా, నీవే మా తోడు చేస్తాను. అపవాది తరచని కీడులన్నీ వేడుగా మార్చారు. అపవాది కీడులన్నీ మనకు వేడుగా మార్చలేదు. నిజముగా నాకు లేనిది జరగదు. పెంచుదాడుట సాధ్యమా? మన దేవుడు గొప్ప దేవుడు, ఏమైనా చేయగలడు, మనమంతము మార్చగలడు. స్తోత్రం. నామానికి మహిమ తెచ్చుకోగల దేవుడు యేసయ్య. నీకే మనుషులకు చెప్పండి సాధ్యమే కానీ దేవునికి అందరికీ పురుషులో దేవుడు నిజంగా గొప్ప కార్యం చేసి మనుషులకు సాధ్యమైనది మరి దేవుడు సాధ్యపరచడం వరకు మన కార్యము జగదీష్ గారి ప్రేమ ద్వారా జరిగింది. స్తోత్రాలు. కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అని ఆశీర్వదించినటువంటి వారికి ప్రార్థించాలని నేను చాలా మంచిది. చదువుతున్నాను. 10 నిమిషాలు నా మాట పంపిస్తున్నాను. ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం చూస్తే 56:7 యెషయా, నా ప్రార్థనా మందిరములో వారిని ఏం చేస్తాను? ఎక్కడ ఆనందం ఉంది? ఆయన మందిరములో ఆనందము. నేను వారిని ఆనందింపజేస్తాను. ఆనందిస్తున్నారా? ఆనందంగా ఉన్నారా?
ఆనందం ఇచ్చాడా దేవుడు? ఒక మందిరం చూసినప్పుడు మీకు ఆనందం ఉందా లేదా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక ఆనందిస్తాను. ఎన్ని సంవత్సరాలుగా మరి ప్రార్థించి ఉంటారో ప్రాంతంలో సంఘమంతా ప్రార్థించి ఉంటారు. దేవుడు వారిని ప్రేరేపించి ఈ రీతిగా ఈ మందిరంలో మనము ఆనందిస్తూ ఉన్నామంటే దేవుడే ఈ ఆనందాన్ని మనకు ఇచ్చినవడా కాదా? దేవుడే ఆనందించాడు కనుక పౌరులు అంటున్నాడు కదా, నేను చెప్తున్నాను ప్రభునందు మీరు మరలా చెప్తున్నాను ప్రభునందు ప్రభువులను మనం ఆనందించాలి, సంతోషించాలి. ప్రభుని బట్టే మనము ఆనందించాలి. ప్రభు ఇస్తా మరి ఈ మందరం ఇచ్చినందుకు మనం ఆనందించాలి. ఆనందం ఇచ్చినందుకు ఇంకా ప్రభావం ఏమని చదివిస్తుందంటే, నా బలిపీఠి మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములు దేవుడు ఇక్కడ అర్పించే మన స్తోత్ర బలులు అంటే మేఘల గొర్రెలు కాదు, కోడలు. అది అప్పుడు ఎప్పుడో అది పాత నిబంధన కాలంలో అది గతించిపోయింది. బలులతో పని లేదు. ఇప్పుడు మనం అర్పించవలసిన బలులు ఏమిటి చెప్పండి? దాని అంటాడు కదా, తిరిగి జరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. ప్రభా, నువ్వు బలులు కోరినడా నేను అర్పించదని నువ్వు బలులు కోరవాడు కావు, నువ్వు దాని బలి కోరవాడు కావు. దేవుడు తిరిగి జరిగిన అది హృదయమే దేవునికి చెప్పండి ఇష్టమైన బలి. తిరిగి జరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. బలులతో పని అయితే మన స్తోత్రాలు మన స్తుతులు దేవునికి మన స్తుతి నైవేద్యము, మన స్తోత్రార్పణలో మన జీవ ఫలములో మన స్తుతి స్తోత్రములో దేవునికి మనం అర్పించు. మందిరంలో రాగానే మనం ఏం చేయాలి? స్తోత్రాలు మనం చెల్లించాలి. అందరూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే దేవునికి అంగీకారం అంట. నా మందిరము సమస్త జనులకు ఏమనబడను? ప్రార్థనా మందిరం అనబడను సమస్త జనులకు. ఏమంటారు దీన్ని? ఏమంటారు? న్యూ కాలనీ. మరి ఈ న్యూ కాలనీకే కాదు మందిరం. ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ చరణాల ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ న్యూ కాలనీలో ఉన్న వారందరూ కూడా దేవుడు మందిరాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అందరూ మందిరంలో ప్రవేశించి ఆశీర్వాదాలు పొందాలి. మందిరం అనగా ఒక పరలోక గృహము లాంటిది, ఒక పరలోక స్థలము లాంటిది. గృహము కంటే విలువైనది మందిరం. గృహం కంటే విలువైనది. గృహములో పరిశుద్ధత ఉండదు, కానీ మందిరంలో ఏముంటుంది? పరిశుద్ధత. ఇక్కడ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇంట్లో చేసుకుంటే ప్రార్థన దేవుడు ఆలకించరా? ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు. అయితే మందిరంలో చేసే ప్రార్థనలు ఇది పవిత్రమైన స్థలము కనుక మందిరంలో మరి ఇంట్లో అంత పరిశుద్ధత ఉండదు. మందిరంలో పరిశుద్ధత ఉంటుంది, సేవకులు ఉంటారు, దేవుడు ఉంటాడు కనుక మరి ఇక్కడ ఏముంటుందంటే అది పరిశుద్ధత ఉంటుంది కనుక ఈ పరిశుద్ధ స్థలంలో చేయబడే ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడని నమ్మేవారు దేవుడు స్తోత్రాలు. గ్రంథము 6వ అధ్యాయం అంతా మీరు ఎక్కడ చదవద్దు, ఇంటికి నాకు ఇవ్వబడిన సమయాన్ని 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మందిరములో దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉంచాడు. దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం కాదు. కానీ 6వ అధ్యాయం 22 నుంచి మీరు ఆ తర్వాత 40 వరకు మీరు చదువుకోండి. ఇక్కడ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆనాడు సొలొమోను మందిరము చాలా సుందరంగా కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు సొలొమోను మందిరము? 40 years. హల్లెలూయా. 40 సంవత్సరాలు కట్టాడు. అయితే దేవుడు మనకు అన్ని సంవత్సరాల పక్కన ఎన్ని సంవత్సరాలు ముగించారు? 5 నెలలోనే. హల్లెలూయా. 5 నెలలోనే దేవుడు మరి ఈ మందిరాన్ని ముగించాడు. చాలా సంతోషం. అందుకన్నా ఇల్లు కట్టి చూడు, పెళ్లి ఇల్లు కట్టాలని పెళ్లి చేయాలంటే నేను మా 2 కుమార్తెలు పెళ్లి చేయడం చాలా కష్టపడ్డాను. మా బాబు కూడా చేశాను. తర్వాత ఇల్లు కూడా మరి ఎవరు కట్టాడు, ఇల్లు కట్టేవారికి తెలుసు.
వివాహం చేసే వారికి తెలుస్తుంది. ఇల్లు కట్టి చూడు పెద్దలు అన్నారు, పెళ్లి చేసి చూడాలి. అయితే దేవుడు నిజంగా ఈ ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదించాడు. చాలా తక్కువ సమయంలో అన్నాడు ఉమేదోమును ఎంత తక్కువ సమయంలో ఆశీర్వదించాడు. అలాగనే మరి జగదీష్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి మందిరాన్ని కట్టడానికి దేవుడు మరి ఎంతో కార్యం చేసినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. చాలా తక్కువ మాటలు చెప్పుకోగేస్తున్నాను. విన్న మాటలు శ్రద్ధగా వినాలి. ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ఇద్దరు ఉత్తరాపత్రులకు అనుకుంటూ ఉన్నారు, అయ్యా ఏమే నేను మందిరాన్ని రాలేని కానీ నాకు మోకాలు వచ్చేసి నేను బాగున్నాను కదా, వెళ్ళి వాక్యం విని మాస్టర్ గారు చెప్పే వాక్యం నాకు వచ్చి చెప్పమ్మా అన్నాడు. మాస్టర్ గారు చెప్పే వాక్యం నాకు వచ్చి చెప్పమ్మా, నేను రాలేకపోతున్నాను. మరి ఆ శ్రద్ధగా వినే వాక్యం చెప్పమని ఆ ముసలాన్ని పంపించాడు. ఆ పెద్ద వచ్చే వాక్యం ఉంటుంది. మాస్టర్ గారు చెప్పిన 3 మాటలు గుర్తున్నాయి. వచ్చారా అన్న మాట వినండి, నిద్రపోయింది. వచ్చారన్న మాట వింది. బాగా మాస్టర్ గారు చెప్పిన మరొక మాట వింది. కూర్చున్నారా అనే మాట వింది, నిద్రపోయింది. 3వ మాటకి మెలకు వచ్చింది. మాస్టర్ గారు వెళ్ళిపోతున్నారా అని చెప్పినప్పుడు ఆ 3వ మాట కూడా వింది. ఈ 3 మాటలు చెప్పిన గంట ప్రసంగం ఏమైపోతుంది. 3 మాటలే ఆయన మాస్టర్ సిద్ధపడి మరి ఆత్మ చేత ప్రేరేపించబడి వాళ్ళ బుద్ధి ప్రసంగం చేస్తూ ఉంటే ఈయనకే 3 మాటలే. మరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన అన్నాడు, మాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోయింది. అసలు ఆయన కాసుకొని ఉన్నాడు. మాస్టర్ గారు అమ్మాయి మాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు నాకు చెప్పే ఉంటాను, నిద్రపోతాను, నాకు నిద్ర రాలేదని చెప్తే ఆమె మరి ఆ 3 మాటలు గుర్తు చేస్తారు ఉంది. మాస్టర్ గారు ఈ మాట చెప్పాడండి, వచ్చారా అన్న మాట చెప్పాడండి. అంతలోనే ఆ ఇంటికి దొంగలు వచ్చారంట. ఇంటికి దొంగతనం చేయడానికి ముసలోళ్ళు దగ్గర ఇంట్లో మరి ఆ బంగారం ఏదైనా డబ్బు తీసుకుని పోవచ్చని మరి దొంగలు వచ్చారని మాట్లాడగానే దొంగలు మనం వచ్చిన సంగతి వీడికి తెలిసిపోయిందిరా అని ఏం చేస్తున్నారు ఆ మాట వీళ్ళు కూర్చున్నారు. ఇంకేం చెప్పాడే మాస్టర్ గారు, కూర్చున్నారా? ఇంకేం చెప్పాడు మాస్టర్ గారు, కూర్చున్నారు. అరే మనం కూర్చున్న సంగతి కూడా వీరికి ముసలికి ఇక మనకి వర్తాలు అవుతారని ఆయన అనుకుంటా. మనం కూర్చున్న సంగతి కూడా వారికి తెలిసిపోయింది. ఏం చేయాలి? అప్పుడు లేచి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకేం చెప్పాడు? ఏ 2 మాటలు చెప్పాడు, ఇంకేం చెప్పలేదా? నేను వెళ్ళాను నిద్ర మగలా ఇక్కడ రేపు నిద్ర నీకు ఇంకేం చెప్పాడు? విన్నానయ్యా 3వ మాట, వెళ్ళిపోతున్నారా? అరే మనం వెళ్ళిపోతున్న సంగతి కూడా తెలుసుకోనని నీకు వెళ్ళిపోరు. మరి పరుగున వెళ్ళిపోయా. చూడండి, ఆమె 3 మాటలు విని ఆ ఇంటిలో దొంగతనం జరగకుండా ఇంటిని కాపాడుకోగలిగింది. ఇక రాత్రి 3 మాటలు విన్నా కానీ మీకు ఆశీర్వాదం. 3 మాటలు విని ఆ ఇంట్లో దొంగతనం జరగకుండా కాపాడుతుంది. ఇక్కడ మీరు వచ్చి దేవుడి మాట విని వెళ్ళటం ద్వారా మీ ఇంటికి ఆశీర్వాదం. మందిరానికి వచ్చే వాక్యం వింట ద్వారా ఆశీర్వాదం ఉన్నాయి. మందిరానికి వచ్చి వాక్యం వినకుండా వెళ్తే ఆశీర్వాదాలా? వీడి వెళ్తే ఇంటికి దీవెన. ఎప్పుడు మన ఇంటికి దీవెన వస్తాయి? ఎప్పుడు మన గృహానికి ఆశీర్వాదాలు వస్తాయి? దేవుడి వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించి మనం ఇంటికి వెళ్ళినప్పుడే, గృహానికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు. మన వాక్యం వెనక వచ్చాయా ఆయన జగదీష్ గారు మాధురి గారు ఏసీ పెట్టారు, ఏసీలో చక్కగా నిద్రపోవచ్చని. ఏసీ మరి చల్లగా ఉంటుందని మరి ఏసీలో ఉంటాడు వస్తున్నారా? లేకపోతే చక్కగా ఫ్యాన్ ఉన్నా లైట్లు ఉన్నాయని చక్కగా చూసి వెళ్ళడానికి మనం వస్తున్నామా? దేనికోసం వస్తున్నాము? లేక చక్కగా మరి అక్కడ టైల్స్ ఫ్లోరింగ్ చక్కగా ఉంది, చక్కగా నిద్రపోవచ్చు అని అంతకు కుర్చీలు కూడా ఎనాలని కూర్చొని ఉన్నాయి, నిద్రపోయిగా వెళ్ళడానికి బాగుంటుందని అందుకు వచ్చామా మనం? దేనికోసం వస్తున్నాము? దేవుని వాక్యము విని మన జీవితాన్ని మార్చుకొని ఆశీర్వాదాలు పొందడానికి మనము వస్తున్నాం. అందుకని మందిరములో దేవుని వాక్యం వినుడి ద్వారా, దైవజనులు చెప్పే వాక్యం వినుడి ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మందిరం అనేది 2:6 మీరు చూస్తే కానీ చదవదు కానీ మందిరం అనేది మనకు ఒక న్యాయస్థానము. స్తోత్రం. మనకి న్యాయం జరిగే స్థానం. ఎక్కడైనా కోర్టు నీకు న్యాయం జరగకపోవచ్చు, పోలీస్ స్టేషన్ నీకు న్యాయం జరగకపోవచ్చు, కానీ ఎక్కడ నీకు న్యాయం జరుగుతూ ఉంటుంది? ఎక్కడ నీకు న్యాయం జరగకపోయినా
నాకు అలా చేంజ్ చేశారు, ఇలా చేంజ్ చేశారు, కోర్టుకి వెళ్ళాను, స్టేషన్కి వెళ్ళాను, పెద్దల దగ్గరికి వెళ్ళాను, సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, మంత్రి దగ్గరికి వెళ్ళాను, ఏమండి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను, నాకు న్యాయం జరగలేదని బాధపడుతున్నాను. కానీ ఎక్కడ న్యాయం జరిగింది? న్యాయము తీర్చే దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. చప్పట్లు కొట్టే ఉన్నామని కనపడుతున్నాడు. న్యాయము తీర్చే దేవుడి స్థలం ముందు ఉన్నాడు కనుక ఈ స్థలానికి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడు? రాత్రులు మీరు నాకు మొర పెట్టగానే మీకు న్యాయము వారికి త్వరగా ఏం చేస్తానన్నాడు దేవుడు? వారికి త్వరగా దేవారాత్రులు మొరపెట్టే వారికి ఏం చేస్తాడు? త్వరగా న్యాయము. మందిరంలో ఎక్కడ మనకు అన్యాయం జరగకుండా దేవుడు న్యాయం చేసే స్థలం ఏదైనా ఉన్నదంటే సొలొమోను మందిరం కట్టి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. 22వ వచనంలో చదువుకుంటే అది న్యాయస్థానంగా ఉన్నది. రెండవదిగా మందిరం అనేది ఆపాదించబడే స్థలము. స్తోత్రం. మన దేవుడి దగ్గరికి వచ్చి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఎక్కడ ఎవరిని పాపాలు క్షమించకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థిస్తాయా నేను పాపనని నీవు ప్రార్థిస్తే ఏం చేస్తాడు దేవుడు? సొలొమోను అదే చెప్తున్నాడు, అయ్యా ఇది న్యాయస్థానము, ఇశ్రాయేలు సర్వ సమాజానికి బోధిస్తూ ఉన్నాడు, ఇది పాపములు క్షమించబడే స్థలము. చెప్పండి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నివసించే స్థలము, మన కొరకు రక్తము కార్చేటటువంటి దేవుడు ఈ స్థలం ముందు ఉన్నాడు కనుక మన పాపాలను నీవు మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, కానీ ఎక్కడ ఒప్పుకోవాలి? నీవు దేవుడి దగ్గర ఒప్పుకొని ప్రార్థిస్తే నీ ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? మరి మన పాపాలు క్షమించే దేవుడు కనుక మన పాపాలు క్షమించబడినప్పుడు మనము దీవించబడతాం. మన పాపాలు క్షమించబడకపోతే దీవించబడతామా? దీవించబడము కనుక పాపాలు క్షమించడం అనగా మూడవదిగా ఇది పరితగా మరి పాస్టర్ శ్రీరాజు గారు ప్రార్థన చేసేది రక్షణ కేంద్రం అంట. హల్లెలూయా. ఏ కేంద్రము? రక్షణ కేంద్రము, వాతావరణ కేంద్రము, మనకు ఆశీర్వాదాలు దొరికే కేంద్రము. ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలు నీకు దొరకకపోవచ్చు, కానీ ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, పాస్టర్ చెప్పారు అన్ని గుళ్ళు తిరిగారు, మాధురి గారు, జగదీష్ గారు, ఎక్కడికి వెళ్ళిన వారు ఆశీర్వాదాలు పొందలేదు, కానీ వారు దేవుని నమ్మిన తర్వాత ఆశీర్వాదాలు కుమ్మరించినారు. హల్లెలూయా. ఆశీర్వాదం ఇవ్వకపోతే ఎందుకు చక్కగా మందిరం కట్టగలరా? ఎందుకు చక్కగా గృహాన్ని కట్టగలరా? కనుక వారిని కాదు దేవుడు దీవించాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. ఆసక్తిగా లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఉభయదోమునే కాదు దీవించాడు, దావీదు వారు లేకపోయాడు. ఇదేంటి? నన్ను దేవుడు దీవించలేదు, ఉభయదోమును దీవించాడని వ్యసనం పడ్డాడు. కారణము ఉభయదోము ఇంట్లో ఏమన్నది? ఉభయదోము ఇంట్లో ఏమన్నది? మందసం అనగా ఎవరు? క్రీస్తే. స్తోత్రం. క్రీస్తే గృహంలో ఉంటారో, క్రీస్తు ఎవరిలో ఉంటారో వారి గృహాలు దీవించబడతాయి. స్తోత్రం. ఇక్కడ మందసం ఉన్నది, క్రీస్తు ఉన్నారు కనుక ఆ మందసములు ఏమి ఉన్నా కానీ చెప్పడానికి సమయం చాలదు, కానీ మందసమైన దేవుని సన్నిధి దగ్గర ఉన్న కనుక ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం. నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, నా చేతిలో ఏమున్నాయి? నిత్యమైన సుఖం. ఎక్కడ నా దేవుని సన్నిధిలో సుఖాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఆనందం ఉన్నది. ఆయన సన్నిధిలో కనుక ఆయన సన్నిధికి మనం రావాలి. ఇది ఒక రక్షణ కేంద్రము. రక్షణ లేని వారికి రక్షణ పొందడానికి, బాప్తిసాలు పొందడానికి, మారుమనసు పొందడానికి ఇది ఆశీర్వాద వాతావరణ కేంద్రం. ఇదిగో మరి వాతావరణ కేంద్రంగా వర్షము మరి కురిపించే స్థలం, ఇది దీవులు కురిపించే స్థలం కనుక ఇక్కడ ఆశీర్వాదాలు నేను మనం గుర్తించాలి. మందిరం అనేది గొప్ప ధననిధి. మరి సొలొమోను ప్రజలకు వివరిస్తున్నాడు, ఇది గొప్ప ధననిధి. స్తోత్ర. ఎస్బీ బ్యాంక్ లో మరి డబ్బులు లేకపోవచ్చు, ఏమండి యూనియన్ బ్యాంక్ లో డబ్బులు లేకపోవచ్చు, ఇక్కడ రకరకాల బ్యాంకులు ఉన్నా అక్కడ డబ్బులు లేకపోవచ్చు, కానీ అన్నిటికంటే మరి దేవుని యొక్క పిల్లల ధననిధి, మందిరంలోని ధననిధి, గొప్ప ధననిధి మందిరంలో ఉన్నది. స్తోత్రం. ఆయన మందిరానికి వచ్చినప్పుడు దేవుడు తన ధననిధిలో నుండి ఆకాశపు వాకిళ్లు నింపి పట్ట చాలా దీవెనలతో నింపి దీన్ని నడిపిస్తారని సన్నిధికి వచ్చినప్పుడు. స్తోత్రం. ఆయన మందిరానికి వచ్చినప్పుడు ఆయన మందిరం ఒక గొప్ప ధననిధి. ఈ ఎవరు పదినప్పుడు అప్పు ఇవ్వకపోవచ్చు, కానీ నా దేవుడికి వచ్చి దేవుడి సన్నిధికి వచ్చి అడిగితే నువ్వు అప్పు చేసే వాడవుగా ఉండవు, అప్పు ఇచ్చే వాడవుగా చాలా వారి కోట్లుగా ఉండవు, కానీ దేవుడిని నేను చాలాగా దేవుడికి
అది చివరిగా నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో 2వ దినవృత్తాంతంలో 6:40 మీరు తర్వాత చదువుకుంటే మన విన్నపాలు ఆలకించే స్థలము, మన ప్రార్థనలు ఆలకించే స్థలము. చెప్పడం కూడా దేవుడా మనకు స్తోత్రం తెలుస్తాను. అలా చేత పైకెత్తి 2 చేతుల పైకెత్తి స్తోత్రం తెలుస్తాను. హల్లెలూయా. ఏం ఆలకించే స్థలము? మన విన్నపాలు ఆలకించే స్థలం ఏది? దేవుని మందిరము. మన ప్రార్థన ఆలకించే స్థలం ఏది చెప్పండి? దేవుని మందిరము. హల్లెలూయా. నీకే బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏమండి, ఏ శత్రువు మరి నీ మీద పనిచేస్తున్నా, ఏ దైవ శక్తులు పనిచేస్తున్నా, ఏ విధమైన బాధతో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇక్కడికి వచ్చి నీవు ప్రార్థిస్తే ఈ మందిరంలో చేయబడిన ప్రార్థన దేవుడు దైవజనులు చేసే ప్రార్థనలు, ఇదిగో మీరు చేసే ప్రార్థనలు, మీ విన్నపాలన్నీ దేవుడు ఆలకి చేపిస్తాడు. ఏ ప్రార్థనలకు దేవుడు ఇదిగో ప్రార్థన ఆలకించే స్థలం అయితే కనుక మరి ఈ స్థలాన్ని మీరు మరి విడవక మరొక ఈ మందిర స్థలానికి వచ్చి ఇదిగో 6 గంటలుగా చెప్తున్నారు, సాయంత్రం 6 గంటలకు ఆరాధన జరుగుతుందని మీరు ఆ సమయాన్ని మీరు పాటించాలి. దేవుడికి స్తోత్రం. ఇదిగో దేవుని మందిరం ప్రసంగ 5లో మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన సరి చేసుకోవాలంటే ఆ సమయాన్ని కూడా మనం పాటించాలని అర్థం. చాలా విషయాలు అవి ఒక 4 చెప్పడానికి సమయం కాదు కనుక ఈ విషయాలను మనం గమనించి ఇదిగో దేవుని మందిరము ఆశీర్వాదపు నిలయం అని మీరు గుర్తించాలి. మొదటిగా ఇది న్యాయస్థానము, 2వదిగా పాపాలు క్షమించే స్థలము, 3వదిగా ఇది రక్షణ కేంద్రము, ఆ రక్షణ పొందే స్థలం ఇది, ఆశీర్వాదాలు పొందే స్థలము ఇది. దేవుని మందిరము గొప్ప ధననిది. చివరిగా మనం చూస్తే మనం విన్నపాలు ఆలకించే ఆశీర్వాదాన్ని మనం పొందే విధంగా దేవుని మందిరంలో నా మందిరం సమస్య జనులకు ప్రార్థన మందిరం అనబడని వాక్యం సెలవిస్తుంది. సంతోషం ఇచ్చే స్థలం ఏది? ఆశీర్వాదాలు ఇచ్చే స్థలం ఏది? స్వస్థత పొందుకునే స్థలము, దీవించబడే స్థలము. ఈ స్థలాన్ని మీరు విడిచిపెడితే మన జీవితంలో ఆశీర్వాదాలే. హల్లెలూయా. ఇక మనం ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం, నేను నా మందిరం, నా ప్రాణం, నా తోడు మందిరాన్ని విడిచిపెట్టను. దేవుని సేవకుల సహవాసాన్ని, నా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టను. ఆ దినంలో అపోస్తల కాలంలో వారు రొట్టె విడిచిది ఎందును చెప్పండి, ప్రార్థించడం ఎందును, ఆ వాక్యం అందును, సహవాసం అందును, ప్రార్థించడం ఎందును వారు ఎడతెగక ఆలయంలో కలిపి జీవించబడ్డారు. అలా మీరు ఉండి జీవించబడాలని కోరుకోవాలి. ఇప్పుడు సమయం లేదు, అయిపోయింది. కానీ ఈ రీతిగా మీరు నడుచుకొని ఏమైనా మంత్రం ఉన్నా 5 ఆశీర్వాదాలు కోరుతూ ఆశీర్వదిస్తూ కుటుంబాన్ని మిమ్మల్ని దీవిస్తూ సేవకులను పెద్దలను దీవిస్తూ నా మాటను ముగిస్తూ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా.